అందరికీ నమస్కారం. చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతా ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, ప్రశాంత్కి ఏమీ కాదు. ప్రశాంత్ చట్ట ప్రకారం బయటకు వస్తాడు. చట్టం మీద గౌరవంతో ఉన్నాడు. తను ఎక్కడికి పారిపోలేదు. పారిపోయాడని చెప్పి రకరకాల thumbnails పెట్టారు. అది చాలా బాధేసింది. దాని తర్వాత ఏంటంటే, ప్రశాంత్ ఎలాంటి వాడు 4 నెలలు ఒక హౌస్లో ఉండి చూశాను. వాడు చాలా మంచి కురాడు. ఓకే, వయసు తోటి చిన్న చిన్న గెలిచాను అనే ఆనందం ఒకసారి మనిషిని డామినేట్ చేయొచ్చు. ఏంటి, నేను అందరినీ కలవాలి, నా వాళ్ళందరూ వచ్చారు, ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. అటువంటి పరిస్థితులు కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యింది. తను పొజిషన్లో ఆ ర్యాలీలో పాల్గొన్నాడు. ఆ ర్యాలీలో పాల్గొన్నాడు కానీ తనకు తెలియదు. తను హౌస్లో నుంచి స్టూడియో నుంచి బయటకు రాకముందే కొంతమంది కంటెస్టెంట్ల కార్లు అద్దాలు పగలటం ఇవన్నీ జరిగినాయి. అది చాలా బాధాకరం. కానీ నేను అనేది అది ఆ విషయం ప్రశాంత్కి తెలియదు. బయట ఎవరో అభిమానులు ఎవరో వాళ్ళు చేశారు. చేసింది ఎవరైనా సరే జరిగింది చాలా పెద్ద తప్పు. అలా ఎప్పుడు చేయకూడదు. ఎవరి అభిమానులైనా కానీ ఈ కార్ల అద్దాలు పగలగొట్టాలి. ఏమొస్తుంది? లోపల ఫ్యామిలీలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అమరు వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటారు. ఎంత బాధపడటం కాదు,